వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మినిస్ట్రీ ఆఫ్ కన్సూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అనేటువంటి శాఖలో సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. సో ఈ సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ చోట్ల రీజనల్ ఆఫీసెస్ అనేవి ఉన్నాయి. సో తెలంగాణ రాష్ట్రంలో అయితే ఆదిలాబాద్, కరీంనగర్ 1 and 2, అలాగే మహబూబ్ నగర్, సూర్యాపేటలో ఈ సిడబ్ల్యూసి సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి రీజనల్ ఆఫీసులు అనేవి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు, కాకినాడ, పెదకాకాని, రాయనపాడు, రేణిగుంట, సత్తెనపల్లి, తాడేపల్లిగూడెం, వడ్లమూడి, అలాగే విజయవాడ 2 మరియు విశాఖపట్నంలో ఈ సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ యొక్క ఆఫీసులు అనేది ఉండడం జరిగింది. అయితే ఈ సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్లో ఏం చేస్తారు, అక్కడ ఏం వర్క్ జరుగుతుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వేరియస్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ధాన్యాలు కానివ్వచ్చు, బియ్యం కానివ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా స్టోర్ చేస్తారు. అలాగే ఎయిర్ కార్గో ఏదైతే ఉంటుందో, ఫ్లైట్స్లో వచ్చేటువంటి కార్గో ఏదైతే ఉంటుందో వాటి యొక్క కాంప్లెక్స్లు అనేవి ఉంటాయి, లాజిస్టిక్స్ అనేవి ఉంటాయి. సో ఇలాంటివన్నిటినీ కూడా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కార్గో అనేది ఈ సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్లో చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇది చాలా మంచి ఉద్యోగం, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి శాలరీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకి శాలరీ ఎంత ఉంటుంది అంటే, ఎక్స్పీరియన్స్ కన్నా లేకపోతే మనకి 50,000 రూపాయల శాలరీ పర్ మంత్ అనేది ఇస్తారు. ఒకవేళ మనకి ఎక్స్పీరియన్స్ కన్నా ఉంటే 60,000 రూపాయల శాలరీ అనేది మనకి పర్ మంత్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ ఏజ్ విషయానికి వస్తే ఎవరైతే 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ జాబ్స్కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో మినిమం 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి అండ్ అప్ టు 35 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే 40 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు, ఓబీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే 38 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఇక ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఫస్ట్ నేను మీకు తెలియజేస్తాను. మనకి ఎటువంటి ఎగ్జామినేషను ఉండదండి, డైరెక్ట్ సెలక్షన్ అనేది చేస్తారు. అది ఏ విధంగా చేస్తారో చూద్దాం. మొదటగా ఈ యంగ్ ప్రొఫెషనల్స్ అనే జాబ్స్కి మనం అప్లై చేసుకున్న ఫస్ట్ వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు అని పాయింట్ 1లో ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది. అండ్ ఆన్లైన్ పోర్టల్లో మనం అప్లికేషన్స్ అనేవి చేసుకోవాలి. ఆల్రెడీ మనకి ఆన్లైన్ పోర్టల్ కూడా ఓపెన్ అయిపోయింది, అప్లికేషన్స్ అనేవి చేసుకోవచ్చు ఇప్పుడు. సో వీళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ అన్నీ కూడా లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేసి ఆన్లైన్ అప్లికేషన్స్ ఏవైతే మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ ఏవైతే వస్తాయో వాటన్నిటినీ కూడా ఒక స్క్రీనింగ్ కమిటీ వేసి ఆ అప్లికేషన్స్ని స్క్రూటినైజ్ చేయడం జరుగుతుంది. అంటే ఈ స్క్రీనింగ్ కమిటీలో 3 వ్యక్తులు ఉంటారు. ఎవరు? అసిస్టెంట్ జనరల్ మేనేజరు, అలాగే మేనేజింగ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ లెవెల్లో ఉన్నటువంటి 3 మెంబర్స్ని స్క్రీనింగ్ కమిటీలో యాడ్ చేయడం జరుగుతుంది. ఈ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత అప్లికేషన్స్ అన్నీ కూడా స్క్రూటినైజ్ చేసి స్క్రీనింగ్ చేసి మనకి ఒక పోస్ట్కి 3 సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఒక పోస్ట్కి 3 సెలెక్ట్ చేసిన తర్వాత వీళ్ళు పర్సనల్ ఇంటరాక్షన్ కోసం పిలవడం అనేది జరుగుతుందన్నమాట. క్యాండిడేట్స్ని ఒక పోస్ట్కి 3 సెలెక్ట్ చేసి ఆ 3 పర్సనల్ ఇంటర్వ్యూకి పిలవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఎన్ని పోస్టులు ఉంటే అంత ఇంటూ 3 అంతమందిని మనకి సెలెక్షన్కి పిలుస్తారన్నమాట. సో ఇక ఈ పర్సనల్ ఇంటరాక్షన్కి పిలిచేటువంటి లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని 1 year పాటు వ్యాలిడిటీలో ఉంటుంది. ఒకవేళ ఎవరైనా జాయిన్ అయ్యి రిజైన్ చేసేస్తే ఆ తర్వాత ఉన్నటువంటి వ్యక్తులను కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళకి జాబ్ ఇవ్వడం జరుగుతుంది అని మనకి ఇక్కడ వీళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏమేం పోస్టులు ఉన్నాయనేది చూద్దాం. సో మొత్తం మనకి యంగ్ ప్రొఫెషనల్స్ లీగల్ అనే జాబ్ అనేది ఒకటి ఉంది. ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ టైం ఎల్ఎల్బి లేదా ఎల్ఎల్ఎం డిగ్రీ చేసిన వాళ్ళు దీనికి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ యంగ్ ప్రొఫెషనల్స్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. ఎంబీఏ లేదా పీజీడిఎం విత్ హ్యూమన్ రిసోర్స్ స్పెషలైజేషన్గా చదివిన వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అన్ని పోస్టులకి కూడా 0 to 3 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా కూడా మీరు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ యంగ్ ప్రొఫెషనల్ బిజినెస్ అనలిస్ట్కి సంబంధించి ఎంఎస్సి స్టాటిస్టిక్స్ లేదా డేటా సైన్స్ లేదా బీఎస్సీ స్టాటిస్టిక్స్ లేదా డేటా సైన్స్ లేదా బ్యాచులర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ లేదా డేటా సైన్స్ లేదా ఎంఏ స్టాటిస్టిక్స్ లేదా బీబీఏ ఇన్ బిజినెస్ స్టాటిస్టిక్స్ లేదా ఎంఎస్సి ఇన్ డేటా సైన్స్ లేదా మాస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ లేదా ఎంటెక్ స్టాటిస్టిక్స్ లేదా ఎంబీఏ ఇన్ డేటా అనలిటిక్స్
లేదా ఎంబీఏ ఇన్ స్టాటిస్టిక్స్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. బిజినెస్ అనలిస్ట్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. నెక్స్ట్ యంగ్ ప్రొఫెషనల్ మార్కెటింగ్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. ఈ పోస్టులకి గ్రాడ్యుయేషన్ డిప్లొమా లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ జనరల్ మేనేజ్మెంట్ లేదా మార్కెటింగ్ లేదా లాజిస్టిక్స్ లేదా సప్లై చైన్ మేనేజ్మెంట్ లేదా సేల్స్ అండ్ మార్కెటింగ్ మేనేజ్మెంట్లో ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా డిప్లొమాలు చేస్తుంటారో వాళ్ళు దీనికి అప్లై చేయవచ్చు. యంగ్ ప్రొఫెషనల్ మార్కెటింగ్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా వేరే చోట్ల ఉన్నాయి. ఇందులో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే యంగ్ ప్రొఫెషనల్ మార్కెటింగ్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ హైదరాబాద్లో కూడా మనకి వేకెన్సీ అనేది ఇవ్వడం జరిగింది. సో మీకు ఇప్పటికే ఒక డౌట్ అనేది ఉంటుంది. ఇక్కడ వేరియస్ ఆఫీసులు ఇచ్చారు, పంచకుల అని, కొచ్చి అని, గౌహతి, హైదరాబాదు ఇలా ఇవ్వడం జరిగింది. సో మరి ఆ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళే అప్లై చేసుకోవచ్చు అనే డౌట్ అనేది మీకు ఉంటుంది. అలా ఏం లేదు, మనకి దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళ అయినా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే దీనికి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే మీరు ఆ ప్రాంతాల్లో సెలెక్ట్ అయిన తర్వాత ఫ్యూచర్లో రెగ్యులర్గా ఎంప్లాయీగా అయితే నేను ఇక్కడ స్టార్టింగ్లో మీకు చెప్పినటువంటి లిస్టులు ఏవైతే ఉన్నాయో ఈ లిస్టుల్లో మీకు ట్రాన్స్ఫర్స్ అనేవి చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ ప్రాంతాలకు కూడా మీరు ట్రాన్స్ఫర్స్ అనేవి చేసుకోవచ్చు. ఇక ఈ జాబ్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఆన్లైన్లో అప్లై చేసే లింక్ను నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 12/11/2025 నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. అంటే ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతాయి. అండ్ 25/11/2025 వరకు మనం ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి చేసుకోవచ్చు. దీనికి సిలబస్ ఏమీ ఉండదండి, ఎందుకంటే ఎగ్జామినేషన్ ఉండదు కాబట్టి. అలాగే అప్లికేషన్ ఫీజు కూడా మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదు. కాకపోతే ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఒకసారి మనం చూసుకోవాల్సి ఉంటుంది. మొదటగా ఈ పోస్టులు యంగ్ ప్రొఫెషనల్ అనే వేకెన్సీ ఏవైతే ఉన్నాయో వాటిని మొదటగా ఇనీషియల్గా యంగ్ ప్రొఫెషనల్స్ అనే వేకెన్సీని ఇనీషియల్గా 2 ఇయర్స్ కోసం తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత 1 ఇయర్ పాటు దీన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉంటుంది అని కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇవి ప్యూర్లీ కాంట్రాక్చువల్ బేసిస్ పైనే మనల్ని తీసుకుంటున్నారు. ఫ్యూచర్లో రెగ్యులర్ చేయండి అని మనం అడగడానికి కూడా లేదు. కాబట్టి ఎవరైతే విల్లింగ్గా ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ అనేది చేసుకోండి. ఆన్లైన్లో అప్లై చేసే లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడికి వచ్చి రిజిస్టర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ ఈ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి లాగిన్లోకి వెళ్ళి మీ ఈమెయిల్ ఐడి ఏది రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎంటర్ చేసి అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యి మీ యొక్క అప్లికేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.